ఏమండి ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం మరి ఎన్ని రోజులు ఈ ఉద్యమం నడుస్తుంది అని నిన్న ఒక కాలం అడిగారు. దీనికి సమాధానం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల ప్రకారము ఈ ఉద్యమాలు ఇలాగే నడుస్తాయి. ఈ ఉద్యమం ఇప్పటికీ ఆగిపోదు, ఇంకో 2 సంవత్సరాలు ఈ ఉద్యమం ఇలాగే నడుస్తుంది. అయితే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఈ నవంబర్ డిసెంబర్లో ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే షేర్ మార్కెట్ రంగం కూడా దీనికి దోహదపడుతుంది. అయితే వచ్చేటువంటి ఫిబ్రవరిలో సార్వత్రిక ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాలి. తర్వాత తెలంగాణ విషయంలో ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఇంకా అందరికి కూడా ఈసారి షేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో రూపాయి వాల్యూ మొత్తం కూడా పడిపోయి ఫిబ్రవరిలో అనూఖ్యంగా రూపాయి వాల్యూ 53.89 వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా పరిగణలోకి తీసుకోవాలి. శ్రీమాత్రే నమః. చెప్పండమ్మా. హలో అండి. హలో హలో సార్, నా పేరు ఆమెర్ సార్. నేను సార్ని కాదండి, నేను స్కూల్ టీచర్ని కాదు, నేను జ్యోతిష్ శాస్త్ర పండితుడిని. మీరు జోషి గారిని పిలవచ్చు లేదా గురువు గారిని పిలవచ్చు. గురువు గారు, నా పేరు ఆమెర్ అండి. నేను కాజీపేట వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ నా జాతకమే. మీ జాతకం? నా జాతకం అండి. 21 మార్చ్ 1990 అండి. సమయం చెప్పండి. రాత్రి 12:05 అండి. ఎక్కడ మీరు పుట్టింది? వరంగల్. వరంగల్ కాజీపేట అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, 7 సంవత్సరాల నుండి నేను అంటే తెలుగు సినిమాల్లో పాటలు రాస్తున్నానండి. అంటే యాక్చువల్ గా నేను ఇంకా ఏ సినిమాల్లో రాయలేదు, ప్రయత్నిస్తున్నాను. కాకపోతే నాకు ఇంతవరకు ఆ ప్రయత్నం ఫలించలేదు. స్క్రిప్ట్ పాటలు రాస్తున్నాను. ఎక్కడ చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను, చాలా దర్శకులను కలిసాను. అది ఏం ఫలితం లేదు సార్, ఏం ఫలితం లేదు గురుగారు. చెప్తాను, మీ జాతకం చెప్తాను. మీ జాతకం మనం చూడగానే నాకు అర్థమైంది. మీ జాతక ప్రకారం మీరు పుబ్బా నక్షత్రంలో శుక్ర దశలో జన్మించారు. మీ జాతకంలో విశేషంగా శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ ఆలోచనలు వచ్చాయి. ఇది మంచిది. అయితే మీ జాతక ప్రకారం బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, పంచమ స్థానంలో. కాబట్టి బుధగ్రహం యొక్క వక్రత్వ స్థితి వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు మీకు సఫలించవు. కానీ మీలో ఇంకా పరిపక్వత రావాలి. అయితే మీ జాతక ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఇంకోసారి రాదైనా చాలా బాగుంది కానీ ఇంకోసారి అని నేను చెప్పే సంతానం తప్ప నీకు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వరు. కాబట్టి నువ్వు చేసే ప్రయత్నం ఏంటంటే బుధగ్రహానికి మొదలు పరిహార పూర్వకంగా నువ్వు విష్ణు సహస్రనామం చదువు. నువ్వు బ్రాహ్మణ పిల్లవాడు నువ్వు మీరేం క్యాస్ట్? ముస్లిమ్స్ లో ఉన్నారు. సరే, కానీ నీ జాతకం బాగుంది నాయన, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జాతక ప్రకారం ధనయోగం లేదు. కాబట్టి మొదలు నువ్వు వృత్తిని ఇంకోటి పెట్టుకో, ప్రవృత్తిగా సినిమాని పెట్టుకో. నువ్వు వృత్తిని సినిమాగా పెట్టుకుంటే మాత్రం నీ జీవితంలో నువ్వు సుఖపడలేదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. నీ జాతకంలో 36 సంవత్సరం వరకు నీకు ఏ రాజయోగం లేదు. కాబట్టి నువ్వు వృత్తిగా ఏదైనా సరే విద్యని అభ్యసించి ఒక వృత్తి విద్యలో నైపుణ్యత సంపాదించుకొని, అంటే నువ్వు సినీ రంగంలోకి రావాలి అనుకుంటే నీ జాతకంలో శుక్రుడు బాగా ఉన్నాడు. కాబట్టి నువ్వు గ్రాఫిక్స్ వైపు లేదా మాయా యానిమేషన్ ఇవి నేర్చుకొని సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత మెల్లిగా పరిచయాలు పెంచుకొని నువ్వు పురోగమనం సాధించుకోవచ్చు. కాబట్టి ఒకసారి బుధగ్రహానికి పరిహారం చేసుకో. మీరు ముస్లిమ్స్ కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే బుధగ్రహానికి మీరు బుధవారము నమాజ్ చేసిన తర్వాత ఒక ఫకీర్కి చక్కగా భోజనం పెట్టండి. అయితే ప్రతిరోజు తెల్లవారుజామున నమాజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ సమయంలో తప్పకుండా తెల్లవారుజామున 5 గంటల కంటే 5 గంటలు తప్పకుండా నమాజ్ చేయండి. అక్కడ మీ అల్లాని చక్కగా దువా చేయండి. తప్పకుండా స్వామివారి దర్శనం మీకు మీ అల్లా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే మీరు కడపలో ఉండేటువంటి ఆ తీర్థాలకు మఠం ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు సంప్రదించండి. దానివల్ల మీకు అన్ని యోగాలు కలుగుతాయి. అయితే ఒకసారి మీ పేరు మార్చుకునే ప్రయత్నం చేయండి.
శ్రీమాత్రే చెప్పండి. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నమస్కారం చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎన్ని మాట్లాడేసి నరేష్, నా పేరు నరేష్ అండి. నరేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నామండి. హలో చెప్పండి నరేష్ గారు. సార్ మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991 జూన్ 19 8:30 పుట్టామండి నైట్. 8:30 నైట్. అవునండి. ఎక్కడ కరీంనగర్లోనేనా? అవునండి కరీంనగర్లోనే. చెప్పండి మీ ప్రశ్న ఏంటిది? సార్ అంటే మా జాతక గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అంటే మేము అనుకున్న ఏది కూడా సరిగ్గా కావట్లేదు. సో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అన్ని మాకు డేట్ అయిపోవడం జరుగుతున్నాయి. సో మా జాతక బలం ఏ విధంగా ఉంది దాని గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. మీరెవరు మీ మేనమామ గారి ఇంట్లో ఉంటున్నారా? లేదండి మా ఊరు అండి. మీ జాతక ప్రకారం మీ మేనమామకి మీ జన్మత గండం ఉండాలి. మీరు అష్టమి తిథిలో పుట్టారు. మీరు అష్టమి తిథిలో పుట్టారు, ఉత్తర నక్షత్రంలో జన్మించారు. అయితే మీ జన్మ నక్షత్ర రీత్యా మీ జాతక ప్రకారం 9వ ఏట మీకు గండం ఉంటుంది. అది దాటిపోయినట్లయితే కనుక బాగానే ఉంటుంది. అయితే మీ జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా అపాయంతో ఆడుకునే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి మీది. కాబట్టి నిలకడ కూడా ఉండదు, చంచలత్వం బాగా ఉంటుంది. ఒకసారి మీరు మీ జాతకంలో చాలా గ్రహ దోషాలు ఉన్నాయి, కానీ బుధాదిత్య యోగం బాగా ఉంది. విద్య మాత్రం బాగా అభ్యసించండి. మీ జీవితంలో మీకు ధనయోగం సరిగ్గా లేకపోవచ్చు, కానీ విద్యాయోగం మాత్రం బాగుంది. కాబట్టి విద్యా విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా బాగా చదవండి. ఐఏఎస్ ఐపీఎస్ కి అలా మీరు ప్రతి సివిల్స్ కి ప్రిపేర్ కావాలి. చాలా ఏకాగ్రత ముఖ్యం మీ జీవితంలో మంచి ఉన్నత స్థానానికి రావాలంటే. అంటే మీ జాతకంలో రావుకేతులకు సంబంధించిన లగ్నము, లగ్నానికి సప్తమ గ్రహదోషం ఉంది కాబట్టి ఒకసారి మీరు పర్సనల్ గా కలవండి. మీ జాతకంలో చాలా విషయాలు చెప్పాలి, మీరు చెప్పడానికి సమయం కూడా సరిపోదు. శ్రీమాత్రే ఇక వృషభ రాశి వారికి ప్రియతమ గురించి ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. దీక్షలకు అనుకూలమైనటువంటి సమయము అనగా అమ్మవారి యొక్క దీక్షలు చేయడానికి కానీ అయ్యప్ప దీక్షలు తీసుకోవడం కానీ సరైనటువంటి సమయం ఇది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి చక్కని అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళు సొంత వెహికల్ కొనుక్కోవాలి అనుకున్న ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు వెహికల్స్ కనుక కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకున్నా వారి జాతకంలో శని బాగా ఉన్నట్లయితే కనుక ఆ విషయాలు జ్యోతిషాస్త్ర పండితులను చర్చించి వృషభ రాశి వారు ఈ రోజు ఏవైనా వ్యాపారాలకు సన్నాహం చేసుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత మళ్ళీ మనము మిగతా రాశి ఫలాలను కూడా తెలుసుకుందాం.